Hello friends, welcome back to day 17 of 45-day HTML CSS Bootcamp. ఈ వీడియోలో మనం మన ఫ్లెక్స్ బాక్స్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫ్లెక్స్ బాక్స్‌లో కంటైనర్ అంటే ఏంటి? అండ్ మనం మన లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన ఫ్లెక్స్ ఐటెమ్స్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం మన కంటైనర్‌నైతే క్రియేట్ చేద్దాం. కంటైనర్ అంటే ఏం లేదు. ఇదొక డివ్ ఎలిమెంట్. సో అంటే మన ఐటెమ్స్‌ని హోల్డ్ చేయడానికి మనం ఒక డివ్‌నైతే క్రియేట్ చేద్దాం. సో లెట్స్ క్రియేట్ ఎ డివ్. సో ఈ డివ్‌లో మనకి మళ్ళీ ఇంకా డివ్స్ అయితే క్రియేట్ చేయాలి. అంటే డివ్స్ ఇన్ ద సెన్స్ ఆ డివ్సే మనకి మన ఎలిమెంట్స్ ఆర్ ఐటెమ్స్ అవుతావి. సో ఇక్కడ ఒక షార్ట్‌కట్ ఏంటంటే డాట్, డాట్ క్లాస్ నేమ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన వాల్యూని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకు కావాల్సిన డివ్ అయితే క్రియేట్ అవుతుంది. మళ్ళీ ట్రై చేద్దాం. డాట్ మన క్లాస్ నేమ్ ఫ్లెక్స్ టీఈఎం అని మెన్షన్ చేశాను. అలానే ఉంచుదాం. నెక్స్ట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన వాల్యూ ఐటెమ్ 2 ఎంటర్. దట్స్ ఇట్. సో, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఐటెమ్. నేను ఐటెమ్ అని చెప్పేసి ఉంచాను. సో, ఇక్కడ డివ్‌కి కూడా నేను క్లాస్ ఏమిస్తానంటే కంటైనర్ అని చెప్పేసి ఇస్తాను. సో, ఇప్పుడు ఏమి మనకి డిఫరెన్స్ అనేది తెలియదు. వన్స్ మనం మన స్టైల్స్‌ని అప్లై చేశాక ఈ కంటైనర్ అంటే ఏంటి? ఈ డివ్ ఎలిమెంట్స్ ఈ డివ్ ఐటెమ్స్ ఏంటో మనకి క్లియర్‌గా తెలుస్తుంది. సో, నేను ఇంకో ఐటెమ్‌ని కూడా క్రియేట్ చేస్తాను. అది ఐటెమ్ 3 రైట్. సో, ఇప్పుడు మనం మన సీఎస్ఎస్‌లోకెళ్ళి ఈ కంటైనర్‌కి అండ్ మన ఎంటైర్ బాడీకి మినిమల్ స్టైల్స్ అప్లై చేద్దాం. సో, నేను బాడీని టార్గెట్ చేసి సింపుల్‌గా బ్యాక్‌గ్రౌండ్ కలర్ లెట్స్ సే గ్రే ఇద్దాం. నెక్స్ట్ ఎంటైర్ మార్జిన్ వచ్చేసరికి 0 ఇద్దాం. ఇది బేసిక్ స్టైల్స్. ఇది మీకు వద్దు అనుకుంటే వదిలిపెట్టేయండి. అండ్ ప్యాడింగ్ వచ్చేసరికి ఒక 20 పిక్సెల్స్ ఇద్దాం. సో, ఇది కంప్లీటెడ్. ఇప్పుడు యాక్చువల్ మనకి మన స్టైల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మన ఫ్లెక్స్ కంటైనర్ దగ్గర మనకి స్టార్ట్ అవుతుంది. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే, ఫస్ట్ నేనైతే గో లైవ్ క్లిక్ చేస్తాను. సో, ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి మన స్క్రీన్‌ని నేను స్ప్లిట్ చేశాను. ఎందుకంటే, ఇటు సైడ్ మీకు స్టైల్స్ కనిపిస్తాయి. అండ్ ఇటు సైడ్ మనకి మనం రాసే కోడ్ ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఐటెమ్ 1, ఐటెమ్ 2, ఐటెమ్ 3 అని చెప్పేసి మనకు ఇక్కడ ఉన్న వాల్యూస్ అయితే డిస్‌ప్లే అవుతున్నాయి. సో, ఇప్పుడు మనం ఈ స్టైల్స్‌ని అప్లై చేద్దాం. సో, ఫస్ట్ నా క్లాస్ వచ్చేసరికి ఫ్లెక్స్ కంటైనర్. సో, ఇప్పుడు నేను స్టైల్స్ అప్లై చేస్తాను. ఫస్ట్ నేను నా కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్లెక్స్ అని మెన్షన్ చేయాలి. సో, దానికోసం మనం యూజ్ చేసేది డిస్‌ప్లే ఫ్లెక్స్. సో, ఇలా చేయడం వల్ల నాకు వర్టికల్‌గా ఉన్నవి ఇది రాయడంతోటే నాకు డైరెక్ట్ అవి హారిజాంటల్‌లోకి వెళ్ళిపోయాయి. అంటే సంథింగ్ ఏదో చేంజ్ అయితే జరిగింది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, నా కంటైనర్‌కి జస్ట్ ఒక బార్డర్ ఇస్తాను. సో, ఏమిస్తానంటే 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. సో, నాకు ఒక బార్డర్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ నేను ఈ కంటైనర్‌కి జస్ట్ ఒక హైట్ ఇస్తాను. హైట్ ఒక 500 పిక్సెల్స్ ఇద్దాం. సో, నైస్. నెక్స్ట్ నేనేం చేస్తానంటే, నా ఫ్లెక్స్ ఐటెమ్స్‌ని స్టైల్ చేస్తాను. సో, ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసరికి ఫ్లెక్స్ ఐటెమ్ కదా! దీన్ని స్టైల్ చేద్దాం. సో, ఎలా అంటే సేమ్ నేనిక్కడ ఏం మెన్షన్ చేస్తానంటే, అది ఆల్రెడీ ఫ్లెక్స్ ఐటెమ్ అయిపోయింది కదా! సో, వీటికి ఒక హైట్ ఇస్తాను. హైట్ వచ్చేసరికి నేను 200 పిక్సెల్స్. ఓకే. నెక్స్ట్ ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇద్దాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదిద్దాం? వైట్ ఇద్దాం. వైట్ అంత నీట్‌గా కనిపించట్లే. సో, నేనేం చేస్తానంటే స్కై బ్లూ ఇస్తాను. ఓకే. రైట్. నెక్స్ట్ నేను విడ్త్ అప్లై చేస్తాను ప్రతి దానికి. విడ్త్ వచ్చేసరికి ఒక 200 పిక్సెల్స్ ఇద్దాం. నెక్స్ట్ వీటికి ఒక బార్డర్ కూడా అప్లై చేస్తాను. బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ ఏ కలర్ తీసుకుందాం? యాష్ డీడీడీ. సో, ఇక్కడ చూడండి వీటికి ఒక బార్డర్ అయితే అప్లై అయింది. నేను కొంచెం ఒక 2 పిక్సెల్ బార్డర్ తీసుకుంటాను. నెక్స్ట్ నేను కొంచెం ప్యాడింగ్‌నయితే అప్లై చేస్తాను. సో, ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్ అండ్ కొంచెం మార్జిన్ అప్లై చేస్తాను. మార్జిన్ ఒక 10 పిక్సెల్. నైస్. సో, ఇప్పుడు చూస్తే మన ఐటెమ్స్ అనేవి అన్నీ ఒకదానికొకటి స్ప్లిట్ అయిపోయి ఉన్నాయి. సో, ఇప్పుడు ఏం జరిగింది? నేను డిస్‌ప్లే ఫ్లెక్స్ అండ్ బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ అండ్ హైట్ 500 పిక్సెల్స్ ఇచ్చాను. అండ్ ఫ్లెక్స్ ఐటెమ్స్‌కి పర్టిక్యులర్ స్టైల్ అప్లై చేశాను. సో, ఇప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. సో, నాకిప్పుడు ఈ బ్రౌజర్‌లో స్క్రీన్ సైజ్ ఇంక్రీజ్ చేశాను.
సో, ఇప్పుడు నేను స్క్రీన్ సైజ్‌ని గనక డిక్రీజ్ చేస్తుంటే చూడండి నా ఫ్లెక్స్ ఐటెమ్స్ ఎలా వాటి సైజ్‌ని డిక్రీజ్ చేసుకుంటున్నాయో. నేను స్క్రీన్ సైజ్‌ని ఇంక్రీజ్ చేస్తుంటే ఎలా వాటి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో. సో, నేను ఇంకొక ప్రాపర్టీ అప్లై చేస్తాను. అదేంటంటే జస్టిఫై కంటెంట్ దీని గురించి మనం ఇంకా క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. బట్ జస్ట్ స్పేస్ అరౌండ్ అని చెప్పేసి ఇస్తాను. సో, ఇప్పుడు ఏమవుతుందంటే మన వెబ్‌సైట్‌లో ఈ కంటైనర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ నైస్ స్పేస్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మీరు మన డిస్‌ప్లే సైజ్‌ని తగ్గిస్తుంటే వాటి సైజ్ తగ్గిపోతుంది. అండ్ డిస్‌ప్లే సైజ్‌ని ఇంక్రీజ్ చేస్తుంటే వాటి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఫ్లెక్స్ బాక్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఇది. ఏంటంటే ఎప్పుడైతే మన వెబ్‌సైట్ మన స్క్రీన్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుందో, అప్పుడు ఆటోమేటిక్‌గా, డైనమిక్‌గా వాటి సైజ్‌నవి తగ్గించుకుంటాయి. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ ఐఫోన్ ఎస్‌ఈఓకెళ్తాను. వెళ్ళగానే చూడండి స్క్రీన్ సైజ్ ఇంతే ఉంది కాబట్టి, ఇవి ఆటోమేటిక్‌గా వాటి సైజ్‌ని డిక్రీజ్ చేశాయి. సో, ఇవి ఆటోమేటిక్‌గా ఎలా డిక్రీజ్ అవుతున్నాయి? అండ్ వీటిని మనం ఎలా చేంజ్ చేయొచ్చు? ఓన్లీ హారిజాంటల్‌గానే ఎందుకు కనిపిస్తున్నాయి? వాటిని వెర్టికల్‌గా ఎలా చేంజ్ చేయొచ్చు? జస్టిఫై కంటెంట్ అంటే ఏంటి? అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, ఇది ఫ్రెండ్స్ ఫ్లెక్స్ బాక్స్‌ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? అండ్ వాటికున్న బేసిక్ ప్రాపర్టీస్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ గనుక నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.